తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, నరసింహ ఉపాసకులు అనంతరామ శర్మ శ్రీనివాసుల. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మా నృసింహార్పణ. మరి నృసింహ ఉపాసకులు, ఆయన జయంతి రాబోతోంది. ఆయన గురించి కొన్ని మంచి విషయాలు, కొన్ని మంచి మాటలు. తప్పకుండా అండి. సత్యజ్ఞానసుఖ స్వరూపమూలం క్షీరాబ్ది మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం శంఖం చక్ర పినాకాశభయ వరాన్న బిభ్రాణమర్కచ్ఛిమం చిత్రీభూత ఫణీంద్రమిందధవలం లక్ష్మీ నృసింహం భజే. లక్ష్మీ నారసింహ మనకి మిగతా అవతారాలకి నారసింహ అవతారాలకి చాలా వైవిధ్యం ఉంది, చాలా తేడా ఉంది. వాస్తవం ఏంటి అంటే మిగతా అవతారాలన్నీ భూమి మీద ఒక తల్లికి పుట్టి పెద్దవాడయ్యి తన ధర్మ మార్గంలో నడిపిస్తూ దేవుడిగా మారాడు. ఇక్కడ స్వామివారు స్వయంగా భగవంతుడే దిగి వచ్చాడు. మిగతా అవతారాలన్నీ కూడా ఆ అవతారాల పేర్లతో నడవబడి ఉంది. కథలు అన్నీ కూడాను ఇప్పుడు రామ అవతారం ఉంది, రామాయణం ఇలా వచ్చింది, రామచరిత్ర, కృష్ణ చరిత్ర ఇలా వచ్చింది. ఇక్కడ నరసింహ చరిత్ర అనేది ఎక్కడ లేదు, ప్రహ్లాద చరిత్ర అని మాత్రమే ఉంది. చూడండి, భక్తుడి పేరు మీదుగా భక్తుడి ద్వారా వ్యక్తమయ్యాడు కాబట్టి భక్తుడితో ఆయన పేరుతోటే ఈయన ఈ రోజుకి ఇన్ని యుగాలు గడిచినా కానీ భక్తుడి పేరుతో మాత్రమే ఆయన కథలు చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరు చూసినా నరసింహస్వామి చరిత్ర చెప్పు అంటారు, ప్రహ్లాద చరిత్ర చెప్పు అంటారు. ప్రహ్లాదుడి ద్వారా వ్యక్తం వచ్చి అంటే ఒక భక్తుడు, అందులో చిన్న పిల్లవాడు, ఒక 5 సంవత్సరాల 6 సంవత్సరాల పిల్లవాడు, ఆయన పిలిస్తే వచ్చాడు. అంటే ఈ స్వామివారి గురించి చెప్పాలి అంటే ఒక్కటే మాట, చిన్న పిల్లల దగ్గర నుంచి మనము ఆధ్యాత్మిక బోధలు చేస్తూ వాళ్ళల్లో ఆధ్యాత్మికతను పెంచుతూ భగవద్ దృష్టి వాళ్ళ వైపు మళ్ళేట్లుగా, వాళ్ళు భగవద్ దృష్టి వైపు వాళ్ళు మళ్ళేట్లుగా, అటు భగవంతుడు వీళ్ళ వైపు దృష్టి ఉండాలి, వీళ్ళకి భగవంతుడి వైపు దృష్టి ఉండాలి. ముందు మనకి పిల్లవాడి వైపు దృష్టి ఉండాలి. అంటే మనం పిల్లవాడిని పెంచే విధానం ఎట్లా ఉండాలి. ప్రహ్లాదుడు చెప్తాడు, ఏం చదువుకున్నామంటే చదువులకల్లా మర్మము చదివితే తండ్రి అని చెప్పాడు. మర్మాన్ని చదివేంతగా జ్ఞానాన్ని పెంపొందింపాలి. అంటే చూడండి, ఎక్కడ పెంపొందింపబడింది మర్మాన్ని కూడా చదివేంత జ్ఞానం అంటే గర్భంలో ఉన్నప్పుడే, గర్భంలో ఉన్నప్పుడే కదా. ఆ యొక్క గర్భంలో ఉన్నప్పుడే నారదుల వారు భగవంతుడి గురించి అంటే విష్ణుమూర్తి గురించి చెబుతూ ఉంటే రాక్షస ప్రవృత్తి కలిగిన తల్లి నిద్రపోయింది. భగవంతుడు ఇవాళ మనం అంతే, భగవంతుడి గురించి చెప్తే ఆవలింతలు వస్తుంటాయి, చక్కగా నిద్ర వస్తుంటుంది. అదే ఏదైనా వేరే సినిమాలు చూడండి, అది రాదు. అంటే మన ప్రవర్తన భగవంతుడి వైపు మనం ఉండి చేస్తూ గర్భంలో ఉన్నప్పుడే శిశువు, ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు, శిశువు గర్భంలో ఉన్నప్పుడే భగవత్ కథలు చదువుతూ ఉంటే బయటికి వచ్చేటువంటి శిశువు భాగవతోత్తములు అవుతారు. తద్వారా ఇక్కడ ఎన్ని కష్టాలు పడ్డాడు ప్రహ్లాదుడు, అన్ని కష్టాలు ఇప్పుడున్నాయి ఆ ప్రస్తుత కాలంలో. ఏనుగుల్ని దొక్కించడం, ఏనుగులతో తొక్కించడం కానీ, శూలాలతో పడవటం కానీ, పాములు మెల్లో వేయటం కానీ ఇట్లాంటివి ఉన్నాయా? లేవు. కానీ అంతకంటే దారుణమైన కష్టం, సంసార కష్టం అనేది ఒకటి ఉంది. ఆ సంసారంలో ఉండి మునుగుతూ తేలుతూ ఎంత కష్టం వచ్చినా, సమాజపరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకోగలిగేంత శక్తి అవి చదవటం వల్ల వస్తుంది, భగవత్ పారాయణాలు చేయటం వల్ల వస్తుంది. ఇది మనం పిల్లవాళ్ళకు ప్రస్తుత కాలంలో వచ్చేటువంటి ఇబ్బందిని తట్టుకోగలిగే శక్తి మనం పిల్లగాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాం. అప్పటి కష్టం వేరు, ఇప్పటి కష్టం వేరు. కానీ కష్టమే, కష్టంతో పోల్చుకుంటే కష్టమే. మనస్సు అప్పుడు బాధపడ్డది మనస్సే, ఇప్పుడు బాధపడేది మనస్సే. కానీ బాధ అయితే ఒకటే కదా, ఏడుపు అన్నీ బయటకు వచ్చేది ఒకటే కదా. ఇబ్బంది ఏ రకంగా వచ్చినా ఇబ్బంది అయితే కలుగుతుంది. అలా భగవంతుడి గురించి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా నేర్చుకోవచ్చు అనేది నరసింహతత్వం నుంచి చెప్పుకోవచ్చు. ప్రహ్లాద చరిత్ర అని వచ్చింది అది.
అంటే నారసింహుడు. అంతేకాకుండా నారసింహస్వామి భయంకరంగా ఉంటాడు అని చెప్తాడు. అస్సలు భయంకరంగా ఉండడు. మన భయాలను భయపెట్టే భయం అది, నిజానికి అభయం అది. మనలో ఉన్న భయాలని భయపెట్టడానికి ఉగ్రంగా కనపడుతుంది. మనకు అనేక రకాల భయాలు ఉన్నాయి. వాళ్ళ రోజున ఒక్క క్షణం రాత్రిపూట కరెంటు పోతే కూడా మనం భయపడతాం. ఇన్ని తెలిసి మన ఇంట్లో ఉండి ఏ మూల ఏముందో చెప్పగలిగేంత ఉండి మనకి మనం పెట్టిన వస్తువు అక్కడ ఒక రకంగా కనపడితే చీకట్లో భయం అవుతుంది. అది మనం పెట్టింది. ఆ పరిస్థితుల్లో మనం ఉన్నాం. అటువంటి భయాలు కావచ్చు, మన ఆర్థిక పరిస్థితుల నుంచి వచ్చే భయాలు కావచ్చు, సాంసారిక భయాలు కావచ్చు, ఇతరత్ర ఏ భయమైనా కానీ, ఏ భయాలైనా సమాజంలో మనల్ని చూసి మనల్ని ఏడిపిస్తూ ఉంటే వచ్చే బాధతో కూడుకున్న భయం కావచ్చు, అటువంటి భయాలని భయపెట్టి మనకు అభయ స్వరూపంగా ఉన్నటువంటి వాడు నరసింహస్వామి. ఈ కాలంలో ఎందుకు ఆయన్ని పూజించాలి అంటే, ఇటువంటి భయాలన్నీ కలియుగంలో కలిపురుషుడు మనతో ఉండి, అంతేకాక జ్యేష్ఠాదేవితో సావాసం చేస్తూ, అంటే దరిద్ర దేవతతో సావాసం చేస్తూ ఉన్నటువంటి మనకి ఈ భయాలన్నీ వస్తూ ఉన్నాయి. ధర్మంగా బ్రతకటం కష్టమవుతున్న తరుణంలో ఉన్నాము కాబట్టి ఈ భయాలన్నీ మనకున్నాయి. కాబట్టి అభయస్వరూపుడైన స్వామివారిని కనుక పూజించి, అర్చించి, అభిషేకించి, లేదు స్వామివారి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని నారసింహ ఉపాసకుల దరిచేరి వాళ్ళతో సాంగత్యం చేస్తూ గురువుల్ని, నారసింహస్వామి గురువుల్ని, ఆ యొక్క ఉపాసన చేసేటువంటి గురువుల్ని ఆశ్రయిస్తూ ఇట్లా ఎవరైతే చేస్తుంటారో ప్రతి వారికి కూడా ఆ స్వామివారి యొక్క అభయస్వరూపం కనబడుతుంది. ఇంట్లో చాలామందికి ఒకటి ఉంది, బాగా ఉగ్రంగా ఉన్న నరసింహస్వామి ఫోటోలు పెట్టుకోకూడదు అని. ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. మనలో ఉన్నటువంటి ఉగ్రత్వం తీసివేస్తాడు ఆ ఉగ్రత్వం. మనలో ఉన్నటువంటి, మన ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తుల్ని ఆ ఉగ్రత్వం తీసివేస్తుంది. ఇలా మనం చూడాలే తప్ప అది పెట్టుకుంటే మనలో కూడా ఉగ్రత్వం పెరుగుతుంది, మనలో కూడా రజోగుణ తమో గుణాలు పెరుగుతాయి అని కాదు. వాటిని తీసివేసేవాడు స్వామివారు. అలా చూస్తూ ఆ ఫోటోలు పెట్టుకోవచ్చు. మనం ఎలా భావిస్తే, యద్భావం తద్భవతి అంటారు. మనం ఎలా భావిస్తే స్వామివారు అలా మనకి ఇస్తూ ఉంటాడు. రాక్షసులకు కూడా నారసింహస్వామి వారు రాక్షసులకు కూడా అభయాన్ని వసంగినటువంటి కథలు ఎన్నో ఉన్నాయి. నరసింహస్వామి కథల్లో లెక్క వేసుకుంటే చాలా ఉన్నాయి. అవి చాలా మందికి తెలియదు. అందుకే నారసింహ వ్రతం అని ఉంది. ఆ నారసింహ వ్రతంలో ఇవన్నీ కూడా వస్తాయి. ఎటువంటి రాక్షసులకు ఎటువంటి అభయం ఇచ్చాడు, వారిని ఎట్లా ఉద్ధరించాడు, ఇవన్నీ కూడా అందులో వస్తూ ఉంటాయి. కాబట్టి నారసింహస్వామి ఆరాధన రాక్షసత్వాన్ని పోగొట్టి సాత్వికతను పెంచుతూ సత్వగుణాన్ని పెంచి స్వామివారిలో ఐక్యమయ్యి ఇక జన్మరాహిత్యాన్ని అందించే విధముగా ఉంటుంది తప్ప ఉగ్రత్వమైనటువంటి స్వామివారు కాదు. ఇప్పుడు ఈ రోజు విశేషంగా ఆ రోజు మీరు అన్న ఈ వ్రతం ఆచరించాలా, లేకపోతే ఏం చేయాలి? ఉపాసకులు అయి ఉంటే ఈ వ్రతాన్ని ఆచరించాలి. కనీసంగా 32 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని చేయాలి. ఉపాసకులు 32 సంవత్సరాల పాటు చేయాలి. మీరు చేస్తున్నారా? నేను చేస్తాను. ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పటికి నాకు 18 సంవత్సరాల పైన అయిపోయింది. రేపు వచ్చేది 20వ సంవత్సరం అవుతుంది. రేపు వచ్చేది కరెక్ట్గా చెప్పండి. చేస్తూ ఉన్నాను. ఎందుకని అన్ని సంవత్సరాలు? స్వామివారు 32 రకాల అవతారాలు ధరించి ఉన్నారు కాబట్టి, స్వామివారి బీజాక్షరాలు కూడా కొన్ని 32 ఉన్నాయి కాబట్టి, స్వామివారు 32 రకాల స్వామివారు ఉన్నారు కాబట్టి 32 సంవత్సరాలు చేయాలి అని పెట్టారు. అలా స్వామివారు 32 సంవత్సరాలుగా స్వామివారిని చేస్తూ ఉంటే, సరే ఈ లోపు ఒకవేళ స్వామివారు అనుగ్రహించి స్వామివారిలో కలుపుకుంటాం అన్నాడు అనుకో ఆయన, ఇంకా మంచిది. స్వామివారు చేస్తూ వెళ్ళిపోయాము. ఈ మధ్యలో ఆపాను చూసారా? ఏదైనా గుర్తుపెట్టుకోండి, మనము ఒక భగవంతుణ్ణి నమ్ముతున్నాము, ఒక ఉపాసకుడి దగ్గరికి వెళ్ళాము. ఉదాహరణగా నరసింహస్వామి వారిని ఈ జన్మలో నేను పూజించేంత అదృష్టం నాకు పట్టిందంటే గత జన్మలో నా సాధన కొంతవరకు అయ్యి నేను స్వామివారిలో ఐక్యం అయిపోయాను. మరి మిగతాది పూర్తి చేయటం కోసంగా మళ్ళీ నాకు స్వామివారు జన్మిచ్చాడు. ఆ జన్మలో నేను అనేక రకాల పాపాలు చేసి ఉండొచ్చు, అందుకని ఈ జన్మలో కష్టాలు రావడం సహజం. కష్టాలలో కూడా స్వామివారు ఆ జన్మలో నాకు స్వామివారిని పూజించాను, ఈ జన్మలో పూజిస్తూ ఉన్నాను, కానీ కష్టాన్ని కూడా కష్టం కాకుండా చూస్తూ చేస్తూ నా కర్మని తొలగిస్తూ
స్వామివారిది చేసుకునే అదృష్టాన్ని కల్పిస్తూ అంటే ఉదాహరణకు నాకు చెప్పాను, ఏ ఉపాసకులైనా సరే, ఏ దేవీ దేవతా ఉపాసకులు చేసినా ఇదే. ఇప్పుడు 32 అంటే జయంతి రోజున, జయంతి ఆ రోజున మాత్రమే అలా 32 సంవత్సరాలు 32 ఏం చేయాలి ఆ రోజున? జయంతుడు ఆ రోజు ప్రాతకాలాన్నే లేవడము, గురు ఉపదేశం ఉన్నటువంటి వారు సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని స్వామివారికి సంబంధించిన ఉపదేశం ఉన్నటువంటి బీజాక్షరాలు జపం చేసుకొని, స్వామివారి మూర్తి ఉంటే షోడశోపచార పూజలు ఇవన్నీ చేసుకొని, నవగ్రహాల ఆరాధనలు అన్నీ కూడా అనిపెట్టుకుని గణపతి పూజించుకోవటం, నవగ్రహాలు మన సత్యనారాయణ స్వామి వ్రతం లాగానే ఉంటుంది ఇంచుమించు. కాకపోతే ఇక్కడ ఏం చేస్తామంటే సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో దర్భలు వాడము, కానీ నారసింహస్వామి వారి యొక్క వ్రతంలో కూర్చొని వాడతాము. కూర్చి అంటే దర్భని ఒక పద్ధతిగా ముడివేసి ఆ దర్భతో మాత్రమే మనం ఇతరత్ర దేవతలకు ఏం చేస్తామంటే తమలపాకు అట్లా ఆనిచ్చి ఆవాహనం చేస్తాం, కానీ ఇక్కడ దర్భని కూర్చ అంటారు. ఆ కూర్చొని స్వామివారికి ఆనించి మనకి ఏ ఉపదేశం మంత్రం ఉందో ఆ మంత్రంతో స్వామివారిని ఆవాహనం చేయాలి. ధ్యాన శ్లోకం చెప్పుకొని స్వామివారిని ఆ మంత్రయుక్తంగా కలశంలోకి ఆవాహనం చేయాలి. ఈ కలశంలో మనం త్రివేణి సంగమం నీళ్లు దొరికితే వాడవచ్చు, లేదు ఏవీ దొరకట్లేదు, మనకు అంత దూరం పోయే సమయం లేదు, పరిస్థితి లేదు అనుకుందాము, ఇంట్లో చక్కగా మడితో పెట్టుకున్న ఏ నీరైనా తీసుకొని మనం గంగే చైమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి గంగా యమున సరస్వతి ఇలా రకరకాల నదీ పేర్లతోటి ఆ గంగా జలంలో పసుపు కుంకుమలు వేసి ఆ పేర్లతో వాటిని ఆ నీళ్ళని ఆవాహనం చేస్తే శుద్ధమైనటువంటి పవిత్రమైన నీరుగా అది మారుతుంది. ఆ విధంగా తీసుకోవాలి. స్వామివారి రూపం అందులో వెయ్యాలి. ఇలా వేసి కనుక ఆ నీళ్ళనిలో స్వామివారిని ఆవాహనం చేసుకొని చేస్తూ ఉన్నట్లయితే, ఆ కలశాన్ని ఆవాహనం చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ స్వామివారు దిగివచ్చి మన కోరిక ఏదైతే ఉందో అది తీర్చడానికి ఆస్కారం ఉంటుంది. అప్పటి వరకు మనము ఈ దీక్ష చేసే ముందు కనీసంగా ఆ యొక్క ఉపాసకుడు ఎవరైతే ఉన్నారో ఆయన దీక్షగా చేస్తూ ఉండాలి. ఈ వ్రతం చేసే ముందు దీక్షగా కొంత చేస్తూ ఆ మంత్రాన్ని ఇన్ని లక్షల సార్లు వేల సార్లు అని పెట్టుకొని దీక్షలో ఉంటూనే వ్రతం చేయాలి. ఆ విధముగా వ్రతం చేసుకుంటే ఇంకా దీక్షలో ఉన్నప్పుడు చేస్తూ ఉన్న వ్రతానికి ఇంకా పవర్ ఎక్కువ, దీక్షలో లేకుండా చేసే వ్రతానికి పవర్ వేరే ఉంటుంది. ఇలా దీక్షతో ఉండి దీక్ష నియమాలు పాటిస్తూ ఆ వ్రతాన్ని కనుక చేసుకుంటే అధిక సంఖ్యలో ఫలితం వస్తుంది. స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రసాదం ఒకటి ఉంది, అది మిరియాల అన్నము. దాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా చేస్తుంటారు. రామకృష్ణ మఠం వాళ్ళు మిరియాలన్నం వేరే తీరుగా చేస్తారు, కలిహోర అని చెప్తారు దాన్ని. పులిహోర, కలిహోర అన్న పేరుతో రామకృష్ణ మఠం వాళ్ళు తయారు చేస్తారు. దాన్ని చేసి స్వామివారి ఆ రామకృష్ణ ఆరాధనలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు నివేదనలు పెట్టడం చేయటం, ఇలా ప్రత్యేక సమయాల్లో కూడా దాన్ని నివేదన పెట్టి భక్తులకు అందించడం చేస్తూ ఉంటారు. అలా మిరియాల అన్నంతో కూడుకున్నటువంటి నివేదన స్వామివారికి చేసి అది ప్రసాదంగా స్వీకరించాలి. ఇది వైశాఖ మాసంలోనే వస్తుంది. వైశాఖ మాసం తాపానికి బాగా ప్రతీక. మళ్ళీ అంటే స్వామివారు కూడా తాపంతో కూడుకున్నటువంటి వాడే. ఇదే వైశాఖ మాసంలో అక్షయ తృతీయ మళ్ళీ చందనోత్సవం వస్తుంది నరసింహస్వామికి. ఇలా అంటే ఏది చూసినా కానీ స్వామివారు మనలో ఉన్నటువంటి తాపాన్ని తగ్గించి శాంతంగా మనల్ని ఉంచి స్వామివారు మనల్ని తనలో ఐక్యం చేసుకునే ఉద్దేశమే ఇక్కడ నరసింహ అవతారం యొక్క వైశిష్ట్యం. స్వామివారి యొక్క ప్రత్యేకత మొత్తం కూడా భక్తుల్ని ఎలా తనలో కలుపుకోవాలి అన్నదే. మొత్తం కూడా ధర్మ మార్గంలో భక్తుల్ని ఎలా నడిపించాలి, దానికి ఉదాహరణే ప్రహ్లాదుల వారు. అందరి మాట విన్నాడు. గురువులు అక్కడ ప్రహ్లాదుడి యొక్క ఆహారం కూడా మాంసాహారమే, మళ్ళీ రాక్షసుల ఆహారం మాంసాహారమే, అదే పెట్టారు. అందరూ ఏది తింటారో అదే పెట్టారు ప్రహ్లాదుడికి కూడా. ఆయన పండ్లు అవన్నీ తీసుకున్నప్పటికీ గురువులు చెప్పారు కదా అని ఆహారాన్ని తీసుకున్న సాత్వికంగా బతకగలిగాడు. ఇవాళ మనం మాంసాహారం తీసుకుంటే సాత్వికంగా బతకలేకపోతున్నాం. అందుకే మాంసాహారాన్ని రద్దు చేస్తూ ఉంచాం. ప్రభుత్వాలు కానీ పెద్దవారు కానీ మాంసాహారాన్ని భుజించకూడదు అని చెప్పుకుంటూ వచ్చారు. అంత సాత్వికత మనలో లేదు. ఎందుకు లేదు అంటే చిన్నప్పటి నుంచి దైవత్వం మనలో లేదు. దైవానికి సంబంధించిన
అంశాలు మనం వింటలేదు, వాటిని ఆచరించట్లేదు. ఏదో పూజ చేస్తున్నాం, ఇంట్లో దేవుడి మందిరం ఉంది, కాస్త ఏదో 4 అగరబత్తీలు వెలిగిస్తున్నాం, దీపారాధనలు చేస్తున్నాం, దండం పెట్టుకుంటున్నాం, పూలు పెడుతున్నాం, వెళ్ళిపోతున్నాం అంతే తప్ప భక్తిపూర్వకంగా ఒక 5 నిమిషాలు స్వామివారి ముందు కూర్చోలేకపోతున్నాం. కూర్చుందామా భార్య పిలవటమో, పిల్లలు పిలవటమో, సెల్ ఫోన్ మోగటమో, ఇంకేదన్నా తన పని అలజడి గుర్తు రావటము చేసి ఆ ఒక్క నిమిషం కూడా స్వామివారి దగ్గర కూర్చోలేకపోతాం. అలా కూర్చోగలిగి చేస్తుంటే పూజ అవుతుంది. అలా కూర్చొని చేసేట్లుగా స్వామివారు అనుగ్రహిస్తాడు. అందుకని నారసింహస్వామి వారి ఆరాధన అత్యంత ముఖ్యమైనది. నారసింహస్వామి వారి గొప్పతనం ఇంకొకటి చెప్తా వినండి. స్వామివారు సింహ రూపాన్ని ధరించారు. సింహ రూపాన్ని ఎందుకు ధరించారు? అంతకంటే క్రూరమైన జంతువులు కూడా ఉన్నాయి కదా. అక్కడ హిరణ్యకశిపుడు కోరుకున్నది ఏంటి? అటు జంతువు కాదు, ఇటు మనిషి కాదు, అలా ఉన్నది ఏది ఉండదు. కాబట్టి జంతువు ద్వారా మనిషి ద్వారా ఎట్లా కూడా నాకు మరణం ఉండకూడదు అని కోరుకున్నాడు కదా. ఇక్కడ ఆయన ఉద్భవించింది అది ఇది కాకుండా ఉద్భవించాలి. మరి సింహం కంటే క్రూరమైన జంతువులు చాలా ఉన్నాయి, అది ఎందుకు తీసుకోలేదు? ఒక్క సింహావతారాన్నే స్వామివారు ఎందుకు తీసుకున్నారు అంటే సింహానికి ఇతరత్ర క్రూర మృగాలకి తేడా ఉంది. ఇక్కడ సింహావతారం ఎందుకు తీసుకున్నారు అంటే చాలామంది ఆలోచించేది ఏంటయ్యా అంటే అడవికి రాజు అని తీసుకొని ఉంటాడు అని అనుకుంటాడు. అసలు అడవికి రాజు అది ఎందుకయింది అనేది ఎవరూ ఆలోచించరు. సింహానికి ఇతర జంతువులకి తేడా ఏంటంటే సింహానికి ఏదైనా ఆకలి వేస్తే తనకు ఎంత ఆకలి అయిందో ఆ జంతువు కనపడేంత వరకు వెయిట్ చేస్తుంది. ఇంత ఆకలైంది, ఇంతమంది చాలా కొద్దిగా ఆకలైంది, ఆ కొద్ది ఆకలిని కూడా సింహం తట్టుకోలేదు. ఆ కొద్ది ఆకలి అయితే కుందేలు పోతే కుందేలు మాత్రమే తింటుంది. ఆ ముందర వెళ్ళిన జింకను కూడా ఏమంది మరి తన ఆకలి తీర్చుకోవడం కోసం. జింక తన ముందు వెళ్తున్నా కుందేలు మాంసం ఎంత అయితే ఉంటుందో అంతమందే తన ఆకలి ఉంది కాబట్టి అది మాత్రమే తీసుకుంటుంది. అలా ఉంది సింహ లక్షణం. అంటే తనకి ఎంత అయితే అవసరమో అంతవరకే, వేస్టేజ్ చేయదు సింహం. ఇతరత్ర జంతువులు అట్లా కాదు. తనకి ఏదన్నా ఆకలి అయితే కనపడ్డ జంతువునల్లా వేటాడి చంపి అక్కడ పడేసి కావాల్సింది తిని మిగతా అంతా వదిలిపెడుతుంది. సింహం అది కాదు. అందుకని దాన్ని తీసుకున్నారు. తద్వారా ఏంటయ్యా అంటే అక్కడ భక్తులు ఉన్నారు. ఆయన ఉద్భవించినప్పుడు ఎదురుగా శత్రువు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. ఆయన సింహం కాకుండా ఇతరత్ర ఏ జంతువు తీసుకున్నా కానీ అక్కడ భక్తుల్ని శత్రువుని అందరినీ చంపి తన తాపాన్ని తీర్చుకోవాలి. అవునా కాదా? అలా కాకుండా సింహాన్ని తీసుకున్న కారణం అది. తనకి ఏది కావాలి, ఎంతమంది ఉన్నా తనకు కావాల్సిన తన టార్గెట్ ఏంటి? శత్రువు. శత్రువు కూడా ఒకప్పుడు భక్తుడే కదా. కాబట్టి ఆ శత్రుత్వంతో ఉన్నటువంటి భక్తుల్ని శత్రుత్వాన్ని నశింపచేసి తనలో ఐక్యం చేసుకోవాలి. అందుకని సింహావతారాన్ని తీసుకున్నాడు. ఇది నారసింహస్వామి గొప్పతనం. ఆయన్ని ఆరాధిస్తే మనలో ఉన్నటువంటి రజోగుణ దుష్టగుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసివేసి చక్కగా స్వామివారు తనలో కలుపుకుంటాడు. ఆయన ఆరాధన యొక్క గొప్పతనమే జన్మరాహిత్యానికి ముడిపడి ఉండేట్లుగా ఉంటుంది. కాబట్టి నారసింహస్వామి వారిని తెలిసి కానీ తెలియక కానీ ఎవరు పూజించినా తన హక్కున చేర్చుకుంటూ తన కష్టాన్ని తాను తీసుకుంటూ కష్టం వచ్చినా కష్టం కాకుండా ఉండేట్లుగా చూసి జన్మరాహిత్యాన్ని ఇచ్చేటువంటి ఏకైక భగవంతుడు ఎవరు అంటే నారసింహస్వామి. కాబట్టి నరసింహ ఆరాధన అన్ని రకాలుగా మంచిది. ఒక్క నరసింహస్వామి జయంతి నాడే కాదు, ఎప్పుడు నరసింహస్వామి ఆరాధన చేసినా మనకి ఇంకొక జన్మ లేకుండా చేయటమే ఆ యొక్క స్వామివారి యొక్క లక్షణం. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి